పాకిస్తాన్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఎంత దారుణంగా ఉందో కొన్ని వీడియోలు నేను మీకు వేసి చూపిస్తాను, చూడండి. దాంతోపాటు నేను మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. సార్ లైక్ కొట్టడానికి ఎందుకు చేతులు రావట్లేదు మీలో చాలా మందికి? లైక్ కొట్టండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మీ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఇక ముందు పాకిస్తాన్ వాళ్లను బండ బూతులు తిడుతూ ఉన్న ఈ పాకిస్తాన్ అభిమాని ఏం మాట్లాడుతున్నాడో ముందు ఉర్దూలో ఆయన మాట్లాడేది వినండి, నేను మీకు తెలుగులో సారాంశం చెప్తాను. हमारे पूरे पाकिस्तान जाए ना, इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है. हमें उन लोगों ने ऐसे ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा होने, हम इंडिया से नहीं जीत सकते. इंडिया हमारे बाप थे और बाप रहेंगे. ये हमें टीम ने हमारी ये बता दिया. अबे कब तक हम रोएंगे यार? लाशें हम उठा रहे, हमारे को कौन सी खुशी है यार? हमारे पाकिस्तान में मुल्क में क्या है? एक क्रिकेट है, उसकी भी माँ चोद के रख दी इन लोगों ने यार, उसका भी जनाजा निकाल दिया. चूतियों को टीम में लेके घूम रहे. हुसैन तलब की कोई भैंस चोद कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, केचे छोड़ रहे. ऐसे कौम है यार, हम कौम कहाँ जाए? ये बताओ, ये मुझे जवाब चाहिए. ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए. ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है. मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया. अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते. बस यार मैं और गालियां कितने दूंगा इनको. విన్నారు కదా, నిజానికి ఈ పాకిస్తాన్ అభిమాని మాట్లాడేది పాకిస్తాన్ జట్టు గనక వింటే ఒక స్పూన్ నీళ్లు తీసుకుని అందులో దూకి సావాలి. ఆ రేంజ్ లో మాట్లాడుతూ ఉన్నాడు ఈ పాకిస్తాన్ జట్టు అభిమాని. ఎంత బండ బూతులు తిట్టాడంటే కొన్ని బూతులు నేను ట్రాన్స్లేట్ చేయలేను గానీ మామూలుగా ఎంసీబీసీ బూతులు అని చెప్పి షార్ట్ కట్లు అంటూ ఉంటాను నేను. అలాంటి బూతులు తిడుతున్నాడు తమ జట్టును తిడితే పర్వాలేదు, అక్కడి నుంచి తమ దేశాన్ని కూడా తిట్టాడు. అంటే అంత అసహ్యం వేస్తుంది పాకిస్తాన్ వాళ్ళకే వాళ్ళ దేశం మీద. ముల్క్ అన్నాడు, విన్నారా మీరు? ఇస్ ముల్క్ మే క్యా హై, పాకిస్తాన్ ముల్క్ మే అని చెప్పి. ముల్క్ అంటే దేశము, ఆ మట్టి, ఆ నేల అని. ఏముందిరా ఈ పాకిస్తాన్ నేలలో దరిద్రం తప్ప ఇక్కడ శవాల్లేస్తున్నాయి అని చెప్పి అన్నాడు. ఆపరేషన్ సింధూర్ అన్న పదం అతను ఉపయోగించలేదు కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఆ రేంజ్లో ఉంది. ఫ్రస్ట్రేషన్లో నిజాలు బయట పెట్టేశాడు. మన రాహుల్ గాంధీ లాంటోడేమో మన దగ్గర ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి చెప్పండి అని చెప్పి పిచ్చోళ్లాగా మాట్లాడడం. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకానొక సమావేశంలో మోడీ తెచ్చిన రాఫెల్ కూలిపోయింది అని చెప్పి పిచ్చవాగుడు వాగడం, ఇదంతా కూడా మనం చూసే ఉంటాం. కానీ పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి అన్నది పాకిస్తాన్ వాళ్ళే బయటపడుతున్నారు. ఇక్కడ శవాలు లేస్తున్నాయి మన దగ్గర, భారత్ ఏమో అద్భుతంగా ముందుకెళ్తోంది అన్న మెసేజ్ను ఇతని ఆవేదనలో నుంచి ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు తమ జట్టును బండబూతులు తిడుతూ అసలు ఇతనికి ఆ జర్నలిస్టు క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు బాబరాజం ఏం లేడు కదా, అంటే మన జట్టుకు పట్టిన దరిద్రం పోయింది బాబరాజంతో అని చెప్పి అనుకుంటే మరి బాబరాజం లేడు ఇప్పుడు, అయినా కానీ ఓడిపోయాం కదా మన జట్టు అని చెప్పి జర్నలిస్ట్ క్వశ్చన్ వేశాడు ఇతన్ని. సో అందుకే అతను ఓపెన్ చేయడం బాబరాజం పేరుతో మొదలెట్టాడు. తెలుసు కదా బాబరాజం ఎవరో, పాకిస్తాన్ క్రికెటర్. అతను సరిగ్గా ఆడట్లేదు, జట్టును సరిగ్గా నడపట్లేదు అని చెప్పి తీసి అవతల బారేశారు బాబరాజంని. సో ఇతను ఏమన్నాడంటే, ఒరే బాబరాజం ఉన్నాడా లేదా అవన్నీ కాదురా బాబు, అసలు భారత జట్టును మనం కనీసం టచ్ కూడా చేయలేం. వాళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు, మనం ఎక్కడో పాతాళంలో ఉన్నాం. అసలు భారత్ అనేది మనకు బాప్ లాంటిది, మన అయ్య లాంటిది. బాప్ అన్నది భారత్ అన్నది కొడుకు కొడుకే అవుతాడు, అయ్య అయ్యే అవుతాడు. కొడుకు ఎప్పుడు అయ్యతో పెట్టుకోలేడు, బాప్ ముందు ఎప్పుడు కొడుకు అనేవాడు చిన్నోడే అయిపోతాడు. ఇక్కడ కొడుకు అన్న పదం వాడలేదు అతను, కానీ ఇండైరెక్ట్ గా మన అయ్య లాంటిది భారత్ అన్నది, వాళ్ళతో మనం ఎక్కడ పెట్టుకుంటాము అన్న ఒక నిర్వేదం ఉంది. అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు, అసలు భారత జట్టు ఆడిన ఆట చూస్తే ఈ పిడికిలు బిగించి మాట్లాడాడు చూసారా, అంటే పిడికిళ్ళు బిగించి గాల్లో గుద్దుతున్నట్టు. అంటే మనకు బాగా ఇచ్చింది, మనకు మంచి డాషులు ఇచ్చింది భారత జట్టు పిడికిలు బిగించి. మరి అసలు భారత జట్టు కాలి గోటికి కూడా మనం పనికిరాం. అసలు వాళ్ళ చెప్పుల లెవెల్ కూడా కాదు మనది, అంత వర్స్ట్ టీం. ఏందిరా ఈ దరిద్రమైన టీము, ఏందిరా ఈ దరిద్రమైన దేశము. ఇదనమాట పాకిస్తాన్ ఒక సగటు అభిమాని యొక్క ఆవేదన, నిర్వేదము, ఆ బాధ ఎలా ఉందో చూడండి. తర్వాత ఇదో కామెడీది ఒకటి చూడండి. కామెడీ కాదులేండి కానీ పాపం ఆమె నిజంగానే ఏడుస్తోంది. పాకిస్తాన్ జట్టు అభిమాని అండి ఆమె. ఈమె ఫుల్గా రెడీ అయ్యింది, నీట్గా పౌడర్ కొట్టుకుంది, మంచి మేకప్ వేసుకుంది, నెయిల్ పెయింట్ వేసుకుంది, లిప్స్టిక్ రాసుకుంది, చక్కగా పాకిస్తాన్ జట్టు జెర్సీ వేసుకుంది. ఇంట్లో కూర్చొని ముందు వీడియోలు పెట్టింది. మ్యాచ్ జరగబోతోంది, మనమే గెలుస్తాం, అసలు పుమ్మేద్దాం మనం అని చెప్పి పాకిస్తాన్ జట్టుకు చీరప్పిస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా రకరకాల వీడియోలు అని పెట్టింది. తర్వాత తీరా చూస్తే పాకిస్తాన్ జట్టు వాళ్ళ జట్టు ఓడిపోయేసరికి అసలు ఎలా రోధిస్తోందో చూడండి. అసలు ఆ ఏడుపులు చూడండి, కింద పడి అసలు తట్టుకోలేకపోయింది అనమాట. ఎంత పని చేసావా బాబు తిలక్ వర్మ అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత ఇది చూడండి.
और जब मैच का टाइम आता है, ऐसा टाइम आता है तो ये हार जाते हैं। हार जीत गेम का हिस्सा होती है। हम अपना काम, इन्होंने हार नहीं है इनकी మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఒకడు టీవీ తీసుకొని బయటకు వచ్చాడు, ఓ జర్నలిస్ట్. అసలు ఆ జర్నలిస్ట్ హడావుడి ఎక్కువగా ఉంది. చూడండి ఒకసారి, చూశారు కదా, వాడు టీవీ బద్దలు కొడతాను అని చెప్పి తీసుకొని వచ్చాడు. నిజానికి టీవీ కంటే కూడా మానిటర్ లాగా ఉంది. కొంతమంది మానిటర్ కనెక్ట్ అయ్యి చూస్తుంటారు కదా, బద్దలు కొడుతుంటే ఆ పక్కన ఆ రిపోర్టరు కెవ్వు కెవ్వు అని కేకలేస్తుంది. అసలు ఆ రిపోర్టర్ టీవీ ఏదో బద్దలు కొడుతున్నట్టు ఫీల్ అయిపోయి ఏడ్చేస్తుంది. రిపోర్టర్ కేకలు పెడుతోంది. ఆడు కింద బద్దలు కొట్టి టీవీని తొక్కి పెట్టి నారదీసి టీవీది మళ్ళీ గాల్లోకి లేపి దడ బద్దలు కొడుతూ ఉన్నాడు. ఎన్ని టీవీలు బద్దలయ్యాయో పాకిస్తాన్లో ఇక చెప్పలేమబ్బా. అన్ని ట్రోల్స్ ఉన్నాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి. అంతేకాదు పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క ఇళ్లకు, ఏది వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఉన్నా సరే వాళ్ళు, లేదా ఒక ఇంట్లో ఉన్నా సరే, మొత్తం ఒక జాలీలాగా ఒక గ్రిల్ లాగా కట్టారండి పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క ఇళ్లకు. ఒక క్రికెటర్ ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు, ఆ బాల్కనీలో నుంచి ఇంట్లోపలికి రాళ్లు, కోడిగుడ్లు, చెత్త చెదారం విసిరేస్తారేమో పాకిస్తాన్ అభిమానులు అని చెప్పి ఒక గ్రిల్ ఒకటి చేయించి ముందే రెడీగా పెట్టుకొని ఫిక్స్ చేయించాడు. అంటే ముందే డిసైడ్ అయ్యాడు, ఒకవేళ మన జట్టు కనుక ఓడిపోయిందంటే మా ఇంట్లో కోడిగుడ్లు, రాళ్లు, బల్బులు, ఇంకా ఎక్కువ మాట్లాడితే పాకిస్తాన్లో పెట్రోల్ నింపినటువంటి బాటిల్స్ అవన్నీ వచ్చి పడతాయి ఇంట్లో. అందుకని చెప్పి ముందే గ్రిల్ తయారు చేసి పెట్టుకున్నాడు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదండి, మన భారత జట్టు మీద గెలిచేంత కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏముంది ఓపెనర్ సిద్ధాన్ని అవుట్ చేసేస్తే ఆ గిల్లుని అభిషేక్ శర్మని కేల్కతం అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, అభిషేక్ శర్మ ఎంత బాగా ఆడుతూ జట్టును ఫైనల్స్ దాకా తీసుకొచ్చాడో, అంతే బాగా మిడిల్ ఆర్డర్లో పాతుకుపోయి తిలక్ వర్మ, సంజు శాంసన్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడము, తిలక్ వర్మ అండ్ శివం దుబే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడము, తిలక్ వర్మ చిట్ట చివరి దాకా నిలబడి బ్యాటింగ్ చేయడము, ఇవన్నీ వీళ్ళు కనీసం ఊహించని కూడా ఊహించలేదు. అంటే ఒకరు కాకపోతే ఒకరు క్లిక్ అవుతున్నారు మన జట్టులో. అది మన జట్టు యొక్క బలం. వాళ్ళ జట్టు బలం ఏంటో చూసాం. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారంటే కేల్కతం దుకాన్ బంద్, పేక మేడ, టపటపటపటపట వికెట్లు ఎగిరిపోయి లేసిపోయాయి వికెట్స్. ఫస్ట్ 9 overs వాళ్ళు ఎట్లా ఆడారండి పాకిస్తాన్ బ్యాటింగ్. అసలు ఆ జోరు చూస్తే 180 ఈజీగా కొట్టేస్తారు వీళ్ళు అన్నంత రేంజ్లో ఆడుతున్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి ఫస్ట్ 2 వికెట్లు తీశాడో, తర్వాత టపటపటపట వికెట్లు పడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న పరిస్థితి. అదే మనం చేజింగ్లో, హై ప్రెజర్ మ్యాచ్లో, దుబాయ్లో ఒక పక్క పాకిస్తాన్ అభిమానులు వచ్చి భారత జట్టు అభిమానులను వెకిలి చేష్టలతో, వెర్రి కూతలతో, బూతులతో రెచ్చగొడుతూ ఉంటే అక్కడ నిలబడి ఆ ప్రెజర్లో ఆడారండి మన వాళ్ళు. ఫస్ట్ ఆటతో చూపిద్దాము అన్న రేంజ్లో బ్యాట్కు పని కల్పించారు. అన్నట్టు ఇప్పటివరకు వీడియో చూసినటువంటి వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇస్తాను. మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళకు ఉండవుగా సర్ప్రైజెస్. మరి పాకిస్తాన్ వాళ్ళు ఈ రేంజ్లో ఏడుస్తున్నారు, లబోదిబో అంటున్నారు. మన భారత జట్టుకు చెందినటువంటి అభిమానులు దుబాయ్ స్టేడియం నుంచి బయటికి ఎలా వెళ్ళారు, ఆ వెళ్ళబోయే ముందు ఎలా ఉంది, మ్యాచ్ గెలిచాక ఎలా ఉంది చూడండి ఒకసారి. ఈ అమ్మాయి ఏ రేంజ్లో రెస్పాన్స్ ఇచ్చిందో చూడండి. దొబ్బేండ్రా, గో గో అని చెప్పింది. బాయ్ బాయ్ పాకిస్తాన్, పోనీ యాదవాళ్ళారా అని చెప్పి ఈ అమ్మాయి ఎలా మాట్లాడిందో చూడండి. చూశారు కదా. సో ఇదన్నమాట మన భారత జట్టు విజయ పతాకం ఎగరవేస్తే ఏం జరిగిందో, మన సైడ్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో, అవతల వైపు ఏడుపులు, బాధ ఎలా ఉందో క్లియర్ కట్గా అర్థమైంది. ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ ఏమన్నాడంటే, ఒరే పాకిస్తాను ఆర్మీని పంపించమంటారా ఆట ఆడడానికి, మీకేంద్రా ఆట ఆడడం చేతనవ్వట్లేదు అని చెప్పి ఆయన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ ఖాన్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ విడిగా వాళ్ళు బయట ఎట్లా మాట్లాడినా ఏం మాట్లాడినా టీవీ షోలో వచ్చి కూర్చున్నప్పుడు క్రికెట్ విశ్లేషణ ఇవ్వాలి కదా, అక్కడ అసలు తిలక్ వర్మ అని ఆకాశానికి ఎత్తేశారు. సానియా మీర్జా మాజీ భర్త ఉన్నాడు కదా, బహుశా డైవర్స్ తీసుకున్నారు అందుకే మాజీ అంటున్నాను, ఒకవేళ తీసుకోకపోయి ఉంటే నన్ను క్షమించండి. షోయబ్ మాలిక్ అతను కూడా అండి తిలక్ వర్మని ఆకాశానికి ఎత్తేసాడు. ఒక పాకిస్తాన్కి చెందినటువంటి టీవీ ఛానల్లో నేను చూశాను, ఉర్దూలో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం చెప్పాడంటే, ఒకసారి తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ చూడండి, 160 అబోవ్ ఉంది స్ట్రైక్ రేట్. ఏది క్రితం మ్యాచెస్లో, ఆ శ్రీలంక మ్యాచ్లో కానీ అంతకుముందు మ్యాచెస్, పాకిస్తాన్తో మ్యాచెస్ ఓవరాల్గా 160 దాకా ఉంది స్ట్రైక్ రేట్. కానీ ఫైనల్స్ మ్యాచ్లో 160 లేదు స్ట్రైక్ రేట్, 130కి దింపుకున్నాడు స్ట్రైక్ రేట్ని. ఎదురుగా ఒక లక్ష్యం ఉంది, దాన్ని సాధించాలి, లక్ష్యాన్ని ఛేదించాలి. అందుకని చెప్పి తాను అటు ఇటు స్ట్రైక్ రొటేట్ చేస్తూ 130 స్ట్రైక్ రేట్తో ఎంత అద్భుతంగా, ఎంత మెచ్యూర్డ్గా ఆడాడు తిలక్ వర్మ. అసలు ఈ మానసిక పరిపక్వత కావాలి. మన పాకిస్తాన్ దరిద్రులకు ఆ మానసిక పరిపక్వత లేకుండా పోయింది. అసలు జట్టును విజయ తీరాలకు చేర్చేంత వరకు అంత అద్భుతంగా ఆడాడు. ఈ మధ్య కాలంలో మిడిల్ ఆర్డర్లో ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ చూసి చాలా కాలం అయిపోయింది. చేజింగ్లో
మిడిల్ ఆర్డర్లో హై ప్రెజర్లో హైపర్ టెన్షన్ యాంగ్జైటీలు వచ్చేటటువంటి మ్యాచ్లో నిలబడి కూల్గా చిట్ట చివరి వరకు మ్యాచ్ని తీసుకొని వెళ్ళి మ్యాచ్ గెలిపించాడు తిలక్ వర్మ. వీడు మామూలుడు కాదు బాబోయ్ అని చెప్పి సానియా మీర్జా మాజీ మొగుడు షోయబ్ మాలిక్ ఫుల్ ఆకాశానికి ఎత్తేసాడు తిలక్ వర్మని. అంతేకాకుండా మిస్బాహుల్ హక్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బాహుల్ హక్, నిజం చెప్పాలంటే మిస్బాహుల్ హక్ అగ్రెసివ్నెస్ ఉండదండి, చాలా కూల్గా ఉంటాడు మనిషి. ఆట ద్వారా మాత్రమే చూపిస్తాడు తప్ప అనవసరమైన గెస్చర్స్, భారత్ జట్టుని గెలుక్కుందామా వాడిని గెలుదామా ఇట్లా ఉండదు. మిస్బాహుల్ హక్ది డిగ్నిఫైడ్గా ఉంటాడు, నీట్గా మాట్లాడాడు. ఎంత చక్కగా పాకిస్తాన్ జట్టు వికెట్లు తీశారో భారత్ జట్టు ఒత్తిడి ఎలా పెంచారో అది చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది. అసలు 2020 మ్యాచ్ ఫైనల్స్లో ఫస్ట్ 9 ఓవర్స్లో పాకిస్తాన్ ఓపెనర్స్ చితగొట్టి పారేస్తుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని ఎగిరిపోయి బాల్స్ సరిగ్గా వేయకుండా మరిన్ని పరుగులు సమర్పించుకుంటూ 180 190 స్కోరు ఇచ్చి చాలా దారుణంగా ఓడిపోయేవాళ్ళు వేరే జట్టు అయితే. భారత్ జట్టు ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. అస్సలు 9 ఓవర్స్ ఓపెనర్స్ అంతా కొట్టినా కానీ పాకిస్తాన్ వాళ్ళు తర్వాత వికెట్లు చాలా వేగంగా తీసి ప్రెజర్ పెంచి అంత అద్భుతంగా బౌలింగ్ వేశారు. ప్రపంచంలోనే బెస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది ఇప్పుడు భారత్ దగ్గర. ఇదొకటి అనుకుంటే బ్యాటింగ్లో కూడా అంత తక్కువ ఏజ్లో అంత మానసిక పరిపక్వతతో తిలక్ వర్మ అనే ఆటగాడు ఆడడము, సంజు శాంసన్ కూడా కూల్గా వచ్చి వికెట్ ఇవ్వకుండా తాను కొట్టినటువంటి ఆ 22 రన్స్ కూడా చాలా కీలకమైనవి ఆ టైంలో. శివం దూబే కూడా ఫస్ట్ కొంచెం అటు ఇటు కాస్త చోకింగ్ అవుతున్నట్టు అనిపించినప్పటికీ సెట్ అయిపోయి నీట్గా ముందుకు తీసుకెళ్లారు. అంత ప్రెజర్ లోపల అలా ఆడాలి, ఆ మానసిక పరిపక్వత భారత ఆటగాళ్లలో ఉంది. మన ఆటగాళ్ళు ఇంకా చాలా నేర్చుకోవాలి వాళ్ళ నుంచి అని చెప్పి మిస్బాహుల్ హక్ మాట్లాడాడు. వసీం అక్రమ్ రవిశాస్త్రి ఆ సోనీలో వస్తారు కదా, వసీం అక్రమ్ కూడా అండి చాలా చాలా బాగా మాట్లాడాడు. సో పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లలో చాలామందికి సౌండ్ లేదు. ఇంకా కొంతమంది ఏమో ఎందుకు కప్పు తీసుకోలేదు, ఎందుకు మా వాళ్ళని అవమానించారు ఆ టైప్లో కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువ మంది అండి పాకిస్తాన్ వెటరన్స్ సీనియర్ ప్లేయర్స్ మన భారత జట్టు మీద ఫుల్గా ప్రశంసల వర్షం కురిపించారు. అది విషయం. ధన్యవాదాలు.